ప్రేమని దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువుని యేసునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి వీడియో చేస్తూ ఉన్నాను. మరి మనకు యేసు ప్రభు వారి గురించి మనందరికీ తెలుసండి. మన లోకరక్షకుడు, ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి సిలువలో ప్రాణం బట్టి మరి తిరిగి లేచినటువంటి ఆ మహానుభావుడి గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క దినచర్య, యేసు ప్రభు డైరీ అంటే తన రోజువారీ జీవితంలో తను ఏ విధంగా గడుపుతూ ఉన్నాడు, ఆయన దినచర్య ఎలా ఉంది. మనం కూడా మన జీవితంలో మన దినచర్యలు రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఉదయం లేకుండా ఇలా చేయాలి, ఆ తర్వాత ఒక గంటకి ఈ పని చేయాలి, ఆ తర్వాత ఇంకా ఉద్యోగానికి వెళ్ళాలి, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ పని చేయాలి, తర్వాత బయటికి వెళ్ళాలని తమ డైరీలో రాసుకుంటూ ఉంటారు. చాలామంది తమ దినచర్యను సెట్ చేసుకుంటుంటారు. రోజుకి 24 గంటలు 24 అవర్స్లో తమ దినచర్య ఏమి చేయాలో రాసుకుంటూ ఉంటారు. అయితే యేసుప్రభు వారి దినచర్యను ఒకసారి ఆలోచిస్తారండి, మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూద్దాం. యేసుప్రభు వారు ఉదయాన్నే తెల్లవారుగానే ఏం చేసేవాళ్ళు తెలుసా? మార్కు సువార్త, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభు వారు ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు, ఎలా తన దినచర్యను ప్రారంభిస్తున్నారో అక్కడ క్లియర్గా ఉంటుందండి. ఆయన పెందలెక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేను. చూడండి, యేసు ప్రభు వారు ఉదయాన్నే లేచి ఇంకా పెద్దలెక్కడే ఇంకా చీకటి ఉండగాలి అంటే తెల్లారుజామునే ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థన చేయించుండెను, అరణ్యమునికి వెళ్ళని ఉందండి. అంటే ఉదయాన్నే యేసు ప్రభు వారు లేవగానే ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. తమ దినచర్యను యేసు ప్రభు వారు ప్రార్థనతో ప్రారంభించేవాడు. ఆ తర్వాత మరి ప్రార్థన ఉదయాన్నే పెద్దలెక్క లేచి ప్రార్థన అయిపోయిన తర్వాత అని ఏమి చేసేవాళ్ళు చూసుకుంటే లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం అండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో కూడా అది ఏం చేసేవాళ్ళు చెప్తూ ఉన్నారు బైబిల్లో. ఆయన ప్రతిదినము చూడండి ఉదయాన్నే ప్రార్థన చేసే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు, చూడండి పగటి యందు ఏం చేసేవాళ్ళు? దేవాలయంలో వాక్యాన్ని బోధించేవాడు. ఎప్పుడు? రోజు, ప్రతిదినం చూడండి ఎంత అద్భుతం. ఉదయాన్నే ప్రార్థన చేసేవాళ్ళు అరణ్యానికి వెళ్ళి, పగటి యందు ఆ వాక్యాన్ని బోధించేవాడు ప్రతిరోజు. మళ్ళీ రాత్రి ఏం చేసేవాడు చూద్దాం. లోకాసు వార్త, ఇదే లోకాసు వార్త 21వ అధ్యాయము 37లో 2వ మాట కింద ఉన్న చూడండి. రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. ఒలీవ కొండకు వెళ్ళొచ్చు కాలము అంటే ఒలీవ కొండకి ఎందుకు వెళ్తున్నారు రాత్రి వేళ అంటే మనందరం అది కూడా చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. లోకాసు వార్త 6:12లో ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు అని కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడుపుచుండెను. చూడండి, ఒలీవ కొండ రాత్రి పూట ఎందుకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఏంటిదంట యేసుప్రభు దినచర్య అండి ఇదంతా కూడా. పగలేమో ఉదయమునే లేచి పెద్దలెక్కడనే తెల్లవారుజామునే లేచి అరణ్యానికి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పగటి పూట దేవాలయంలోకి వెళ్ళి మరి ప్రతిరోజు వాక్యాన్ని బోధించేవాడు. మళ్ళా రాత్రికి ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు యేసుప్రభు వారు. చూడండి అంత అద్భుతము. తన టైం టేబుల్ యేసుప్రభు వారు ఏది ఫిక్స్ చేసుకున్నాడు, టయాలు వృద్ధా కానికుండా. అది యేసుప్రభు వారి యొక్క దినచర్య అండి. మన దినచర్య ఎలా ఉంటుందండి? మన దినచర్య ఎలా ఉంటుంది? ఉదయంలో పెద్దలు లేవటం మర్చిపోయారు ఈ కాలంలో. అసలు పెద్దల కంటే మరి తెల్లవారుజాము అంటే మర్చిపోయిన చాలామంది ఉన్నారు. సూర్యుడు వస్తే కానీ వీళ్ళు ఎగవరు, వాళ్ళ మీద పడితే కానీ లేకుండా పాపతో చాలామంది ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ లోకపు సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడు అనే యేసు పెందలకడనే లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పగలు వాక్యాన్ని బోధించాడు, మళ్ళా రాత్రి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళేవాళ్ళండి. చూడండి తన జీవితాన్ని ఏ విధంగా యేసు ప్రభు టైం టేబుల్ వేసుకొని క్రమం తప్పకుండా తన జీవితాన్ని భూమి మీద ఉన్నప్పుడు ఎలా గడిపో చూడండి. మనం కోరండి రోజుకి 24 గంటలండి మనం ఉంటాం. కనీసం 10% అని దశమ భాగము 10%. 24 గంటల్లో కనీసం 10% అంటే 2 గంటల 40 నిమిషాలు రోజులో కనీసం దేవుడితో ఎందుకు గడుపుతున్నాం మనం? గడపం.
కాసేపు ప్రార్థన చేసి నిద్ర వచ్చేసిద్ది, కాసేపు వాక్యం వింటే నిద్ర వచ్చేసిద్ది, బోర్ కొట్టేసిద్ది. ఈ లోక సంబంధమైన సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేకుంటే లోక ముచ్చట్లు కానీ బోరు కొట్టదు. కానీ దేవుడికి కనీసం కొంత సమయాన్ని కేటాయిద్దామని బోరు కొడుతుంది. కనీసం మన జీవితంలో ఆయన టైం టేబుల్ ఉంటుందో లేదో తెలియదు. ఉదయం లేవాలి, పనికి వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి, లేదంటే వచ్చిన తర్వాత ఈ పని చేయాలి, మధ్యాహ్నం పూట లంచ్ చేసుకోవాలి, లంచ్లో ఏముందో, రాత్రికి మళ్ళీ డిన్నర్లో ఏముందో, ఆ తర్వాత ఏం చేయి తప్ప ఎప్పుడో ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోవడం, అన్నం తినే ముందు ప్రార్థన, కొనుక్కొని ముందు ప్రార్థన, ఇవే ప్రార్థనలు కాదు కదా. మనకంటూ టైం టేబుల్ ఉండాలి. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక దినచర్య ఉండాలి. దేవుడి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం మన సమయాన్ని. అంతేకాకుండా మరి శిష్యులు కూడా అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 21వ వచనంలో, అపోస్తుల 5:21లో మీరు చదువుకుంటే శిష్యులు కూడా తెల్లవారు లేచి బోధ చేసేవాళ్ళట. శిష్యులు కూడా యేసును అనుసరించారు. అలాగే ఇర్మియా 25:6లో ప్రవక్తలను కూడా ఆయన పెందలకడనే ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు ఆ జనాంగం దగ్గరికి. ఆ రోజుల్లో ఇర్మియా 25వ అధ్యాయం 6వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో కూడా పెందలకడ లేచి ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని నమ్మిన ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన ఒక వ్యక్తిగా మన సమయాన్ని వృధా చేసుకోవద్దండి. సమయం పోతే మళ్ళా రాదు. అంతేకాకుండా సాతాను కూడా మరి ప్రకటన 12:12 ఉంటే వాడికి సమయం తక్కువ ఉందని తెలుసు. వాడికి వీలైనంత వరకు ఏర్పరచబడిన వారి సహితము వాళ్ళందరినీ కూడా మరి లోకంలో కలిపి సర్వనాశనం చేసి పరలోక రాజ్యానికి వాసులుగా కాకూడదని ప్రయత్నిస్తున్నాడు. వాడు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం సమయం వృధా చేస్తే ఎలా అండి? వాడు ఎక్కడ దొరుకుతామా అని గర్జుడు సింహం వెతుకు తిరుగుతున్నాడు కదా, అవకాశం కోసం, సమయం కోసం. మరి వాడికి సమయాన్ని ఎలా ఇస్తాం మనం లోకానికి, వాడికి? కాబట్టి మనకున్న సమయాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా ఉన్న పిల్లలు, ఒక సర్వే ప్రకారం సగటు ఒక మనిషి తన జీవితంలో మరి 60 లేదా 70 సంవత్సరాలు సుమారు బ్రతికాడు అనుకుంటే తను నిద్రపోవడానికి 33 నుండి 34 సంవత్సరాలు ఖర్చు పెడతాడట. తన జీవితంలో 34 సంవత్సరాలు నిద్రపోవడానికి ఖర్చు పెడతాడు. సమయం పోతుంది అంటే మనిషి సగటు జీవితంలో 70 సంవత్సరాలు బ్రతుకుంటాడని మనం అనుకుంటే తన జీవితంలో 34 లేదా 33 34 సంవత్సరాలు అతను నిద్రపోవడానికి సరిపోతుంది. అంటే చూడండి, మనిషి ఇక మిగతా సమయాన్ని లోకం ఖర్చు పెడుతున్నాడు. అలా అనుకుంటే యేసుప్రభు 8 సంవత్సరాలు బ్రతికాడండి, 33 సంవత్సరాలు బ్రతికాడు. అంటే మనం నిద్రపోవడానికి ఖర్చు పెట్టిన సమయాన్ని యేసుప్రభు వారు బ్రతికాడయా తన జీవితంలో. చూడండి, యేసుప్రభు బ్రతికిన సంవత్సరంలో మనం నిద్రపోతున్నాం అన్ని సంవత్సరాలకి, కానీ నువ్వు నిద్రపోయే సమయాన్ని యేసుప్రభు వారు బ్రతికాడు. కాబట్టి పిల్లరా, సమయాన్ని వృధా చేయకుండా మన జీవితంలో కూడా మనకంటే ఒక దినచర్య యేసుప్రభులాగా ఉదయాన్నే ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలి, నైట్ ఏం చేయాలి, దేవుడి పని ఎలా చేసుకోవాలి, మనకున్న సమయంలో ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, మరి మంచిగా పనులు చేసుకోండి. అయినప్పటికీ కూడా మనకు దేవుడి కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తామో చాలా ప్రాముఖ్యం. దేవుడి కోసం సమయాన్ని కేటాయించండి. కాబట్టి యేసుప్రభు వారు ఉదయం లేచి తండ్రి ప్రార్థన చేసేవాడు, తండ్రి ఎక్కడని. మధ్యాహ్నం పూట ప్రతిరోజు కూడా బాగు చేసేవాడు. రాత్రికి మళ్ళీ ప్రార్థన చేయడం వెళ్ళేవాళ్ళకి వెళ్ళాడండి. దేవాది దేవుడు అటువంటి మరి యేసుప్రభు వారే భూలోకానికి మనిషిగా వచ్చినప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఒక టైం టేబుల్ ప్రకారం ఆయన ఎలా వెళ్ళాడు, మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంతకాలం దేవుడి కోసం మరి సమయాన్ని హెచ్చిస్తూ వృధా చేయకుండా ఒక టైం టేబుల్ ప్రకారం వేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. మీ అందరికీ అన్నారు. థ్యాంక్ యూ.